వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమా 2 రోజుల్లో 60% వరకు రికవరీని సొంతం చేసుకుని మంచి జోరును చూపించగా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మంచి జోరును కొనసాగిస్తూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా బుకింగ్స్ అన్ని కూడా సాలిడ్ గా కొనసాగుతూ ఉండగా 2వ రోజుకు ఏమాత్రం తీసిపోని లెవెల్లో ట్రెండ్ ను సినిమా చూపెడుతూ ఉండటం విశేషం. ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఏమాజోరుగా సాగుతూ ఉన్నప్పటికీ నైజాం లో కొంచెం డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్టల్ ఆంధ్రాలో అలాగే సీడెడ్ లో ఈ రోజు కొంచెం గ్రోత్ సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా మరోసారి 3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ కలెక్షన్లను టార్గెట్ చేసే దిశగా దూసుకుపోతూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ అన్ని చోట్ల అంచనాలను మించిపోయే విధంగా ఉంటే అలాగే నైజాం లో డ్రాప్స్ అనుకున్న విధంగా ఉండకపోతే మాత్రం కలెక్షన్స్ పరంగా సినిమా 2వ రోజు లెవెల్లో లేదా 2వ రోజు కన్నా బెటర్ గా జోరును చూపించే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపించుతున్న సినిమా ఓవర్సీస్ లో డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 3.8 కోట్ల మధ్యలో షేర్ మార్కును సినిమా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో మంచి రికవరీని అందుకోబోతూ ఉండగా బ్రేక్ ఈవెన్ మార్కును ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుందనే చెప్పవచ్చు. వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ మినిమం హోల్డ్ ను చూపించిన డీసెంట్ హిట్ తో పాటు లాభాలను కూడా లాంగ్ రన్ లో దక్కించుకోవడం ఖాయం. ఇక వీకెండ్ గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.